మానవాళి ఊహలకు జీవం పోస్తూ అధునాతన సాంకేతిక విప్లవంగా అవతరించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు తన గీత దాటింది. మనిషి నియంత్రణను సవాల్ చేస్తూ డిజిటల్ ప్రపంచంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఏఐ స్వయం ప్రతిపత్తి సాధిస్తే ప్రమాదం తప్పదని నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నా భయాలు ఇప్పుడు అక్షరాలా నిజమవుతున్నాయి. ప్రపంచ ప్రసిద్ధ ఏఐ పరిశోధనా సంస్థ ఓపెన్ ఏఐ తయారు చేసిన ఒక ఏజెంట్ తన పరిధులను దాటేసింది. మరో ప్రముఖ టెక్ సంస్థ హగ్గింగ్ ఫేస్ పై రాత్రికి రాత్రే దాడికి దిగింది. ఇది కేవలం సాంకేతిక లోపం కాదు, ముంచుకొస్తున్న విపత్తుకు ముందస్తు హెచ్చరిక. ఏఐ స్వయం ప్రతిపత్తి పేరిట సాగుతున్న ఈ ప్రయోగాలు రేపటి రోజున మనిషి ఉనికికే ఎసరు పెడతాయా? లెట్స్ వాచ్. జూలై 9న ఓపెన్ ఏఐ సురక్షితమైన టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ నుంచి ఒక ఏఐ ఏజెంట్ తప్పించుకోవడానికి ప్రయత్నించింది. అత్యంత శక్తివంతమైన GPT 5.6 SOLతో పాటు ఇంకా విడుదల చేయని మరొక శక్తివంతమైన మోడల్ ఆధారంగా రూపొందించిన ఈ ఏజెంట్ సాంకేతిక సరిహద్దులను బద్దలు కొట్టింది. ఆ తర్వాత కేవలం 2 రోజుల వ్యవధిలోనే, అంటే జూలై 11న ఏఐ టూల్స్కు ల్యాబ్గా వ్యవహరించే హగ్గింగ్ ఫేస్ డిజిటల్ వ్యవస్థల్లోకి అక్రమంగా చొరబడింది. జూలై 11 నుండి జూలై 13 వరకు పూర్తి స్థాయిలో హ్యాకింగ్కి పాల్పడింది. దాన్ని గందరగోళం చేసేసింది. ఇంత జరుగుతున్న ఓపెన్ ఏఐ కనీసం దాన్ని గుర్తించలేకపోయింది. జూలై 16న హగ్గింగ్ ఫేస్ సంస్థ తమపై ఒక అటానమస్ ఏజెంట్ దాడి చేసిందని చెప్పే వరకు ఈ హ్యాకింగ్ గురించి ఎవరికీ తెలియదు. హగ్గింగ్ ఫేస్ చెప్పే వరకు తమ సొంత ఏజెంట్ ఈ హ్యాకింగ్కు పాల్పడిందనే విషయం ఓపెన్ ఏఐకి తెలియకపోవడం గమనార్హం. ఆ తర్వాత జూలై 18 నుండి 19 వారాంతంలో ఇంటర్నల్ లాగ్స్ ను పరిశీలించిన ఓపెన్ ఏఐ సిబ్బంది ఏజెంట్ తమ పరిమితులను దాటి బయటకు వెళ్లిన ఆనవాళ్లను గుర్తించారు. చివరికి జూలై 20న ఓపెన్ ఏఐ హగ్గింగ్ ఫేస్ ప్రతినిధులు దీనిపై మాట్లాడుకున్నారు. అప్పటికే హగ్గింగ్ ఫేస్ సహ వ్యవస్థాపకుడు థామస్ వోల్ప్ సమక్షంలో ఈ అంశంపై FBIకి ఫిర్యాదు కూడా వెళ్లింది. జూలై 21న ఓపెన్ ఏఐ బహిరంగంగా ఈ ఘటనను అంగీకరించింది. కనీసం వారం రోజుల పాటు తమ ఏఐ ఏజెంట్ ఏం చేస్తుందో కూడా ఆ సంస్థ కనిపెట్టలేకపోయింది. హగ్గింగ్ ఫేస్ హ్యాకింగ్ ఘటన అకస్మాత్తుగా జరిగింది కాదు. దీనికి ముందే ఓపెన్ ఏఐ సిస్టమ్స్లో ఆందోళనకర సంకేతాలు కనిపించాయి. మోడల్స్ టెస్టింగ్ సమయంలో అవి తమ భవిష్యత్తు వర్షన్స్ కోసం రహస్య సమాచారాన్ని, సూచనలను నోట్ రూపంలో ఉంచినట్లు ఆధారాలు లభించాయి. తమను తాము సంస్థ విధించిన నియంత్రణ నుంచి ఎలా విముక్తి చేసుకోవాలో అందులో రాసుండడం తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. అంతేకాకుండా అంతకు ముందు జరిగిన పరీక్షల్లో ఏఐ ఏజెంట్లు తమను పర్యవేక్షించే మానిటరింగ్ సిస్టమ్స్ను సైతం డిస్కనెక్ట్ చేసినట్లు ఆధారాలు లభించాయి. మనుషుల పర్యవేక్షణను దాటివేసేందుకు ఏఐ మోడల్స్ అబద్ధాలాడడం, మోసపూరిత మార్గాలను ఎంచుకోవడం, హ్యాకింగ్కు దిగడం వంటి చర్యలకు పాల్పడుతున్నాయని పాలిసెట్ రీసెర్చ్ ప్రతినిధి జెఫ్రీ లాడిష్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏఐ పరిశోధనా సంస్థలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. మార్కెట్లోకి వేగంగా అత్యంత ప్రభావవంతమైన మోడళ్లను మార్కెట్లోకి తెచ్చే తొందరలో సేఫ్టీ ప్రొసీజర్స్ను గాలికి వదిలేస్తున్నాయి. ఓపెన్ ఏఐ ఒకేసారి అనేక మోడల్స్ను ఎవాల్యుయేట్ చేస్తోంది. దీంతో అధిక వేగంతో నిర్వహించడం వల్ల ఉత్పన్నమయ్యే డేటాను విశ్లేషించడంలో ఉద్యోగులు సైతం వెనుకబడుతున్నారు. ఈ నిర్లక్ష్యం తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుంది. ఓపెన్ ఏఐ సిబ్బంది ఏఐ ఏజెంట్ను గాలి కుదిలేశారా, లేక అది హ్యాకింగ్ చేస్తుంటే ఎలా అడ్డుకోవాలో తెలియక చేతులెత్తేశారా అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు లభించాల్సిందే. మనుషుల ప్రమేయం లేకుండా 24 గంటలు పనిచేసే వర్చువల్ ఉద్యోగులను సృష్టించాలనే అత్యాశ డిజిటల్ ప్రపంచాన్ని అరాచకం వైపు నెడుతోంది. ఓపెన్ ఏఐ త్వరలోనే IPO ద్వారా బిలియన్ల డాలర్ల నిధులను సమీకరించుకునేందుకు సిద్ధమవుతున్న ఈ కీలక సమయంలో ఈ ఘటన ఆ సంస్థ విశ్వసనీయతపై పెద్ద దెబ్బ కొట్టింది. ఓపెన్ ఏఐ ప్రతినిధులు ఈ ఘటన తమకు ఒక ముందస్తు హెచ్చరికని, విదేశీ నిపుణులతో కలిసి దీనిపై టెక్నికల్ నివేదిక ఇస్తామని చెప్తోంది. అయినప్పటికీ ప్రభుత్వాల కఠినమైన నియంత్రణలు లేకపోతే లాభాల వేటలో ఉన్న కంపెనీలు భద్రతను పక్కన పెట్టే ప్రమాదం ఉంది. సాంకేతికత మనిషి ప్రగతికి ఊపిరిగా మారాలి గాని మనిషి ఉనికినే ప్రశ్నించేలా మారకూడదు. ఓపెన్ ఏఐ ఏజెంట్ చేసిన ఈ హ్యాకింగ్ కేవలం ఒక హెచ్చరిక మాత్రమే. సరిహద్దులు లేని ఏఐ రేసులో భద్రతా వ్యవస్థలను పటిష్టం చేయకపోతే రేపు ఈ రెక్లెస్ ఏఐ వ్యవస్థలు మన కీలకమైన మౌలిక వసతులు, రక్షణ వ్యవస్థలు, డేటా భద్రతపై దాడి చేయవన్న గ్యారంటీ ఏంటి? శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరిచి కఠిన చట్టాలు, నియంత్రణలు తీసుకురావాలి. లేకపోతే మనిషి సృష్టించిన ఏఐ మనిషికి అంతిమ శత్రువుగా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.